జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం చాలా ప్రత్యేకమైన మరియు చాలా అరుదుగా కనిపించే గుడినైతే దర్శించుకోబోతున్నాం మరియు తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన గుడి మన చరిత్ర. త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి ఆ ముక్కంటిని మనం మనసులో తలుచుకోగానే గుర్తొచ్చే ప్రతిరూపం లింగాకారం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే, మీరు తెలుసుకోబోయే మరియు దర్శించుకోబోయే గుడి విగ్రహ రూపంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ దేవాలయానికి అయితే మరొక విశేషత కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమిని గౌరీ పూర్ణిమగా చేస్తూ మన ఆడపడుచులు ఎంతో ఘనంగా నిర్వహించే పండుగ అట్ల తద్ది. దీనికి 2 రోజుల ముందుగా గౌరీదేవి అమ్మవారును వీళ్ళు ఏదైతే గౌరీ దేవతగా భావిస్తున్నారో అదే వరి పైరును లేదా దుబ్బను పూజ చేసి ఊరేగింపుగా తీసుకువచ్చి కలశ స్థాపన చేస్తారు. మండలం పాటు దీక్షగా గౌరీమాతకు పూజలు అందిస్తూ తర్వాత వచ్చి కార్తీక ఏకాదశి రోజున నందీశ్వరుడు వారిని ఊరేగింపుగా తీసుకువస్తారు. అలాగే కార్తీక నోము నిర్వహిస్తారు. అలా కలశ స్థాపన చేసిన గౌరీదేవిని అలాగే నందీశ్వరుడు వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసం అంతా పూజలను అందించి తర్వాత వచ్చే బహుళ ఏకాదశి తిథుల్లో నిమజ్జనం చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అయితే అత్యంత వైభవంగా చేయుట జరుగుతుంది. మరి శివానుగ్రహము లేదా అదృష్టం అనుకోవాళ్ళు వీళ్ళైతే ప్రతి సంవత్సరం అత్యంత నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసే గౌరీ సంబరం రోజైతే నేను అక్కడ ఉండడం జరిగినది మరియు పాల్గొనడం జరిగింది. నేనైతే ఈ గౌరీ సంబర ఉత్సవాన్ని అయితే మీ ముందుకు తేవడం జరిగినది. మీరైతే చివరి వరకు చూసి ఈ గౌరీ సంబరాన్ని అయితే తిలకించండి.
మన వివాహ బంధంలో గొప్పగా పోల్చుకుంటే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ సీతారాముల వారు. ప్రతి ఊర్లో అయితే ఒక రామాలయం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా శ్రీ కోదండ రామాలయం కూడా ఉంటుంది. చూశారు కదండి, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే ఈ గౌరీ సంబరాన్ని ఇక్కడైతే వీరభద్ర నాట్య బృందం వారు చేసే నాట్యం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఒక రైతు పండించే వరి పైరును దిబ్బను దైవంగా భావించి మండలం పాటు పూజలు అందించే ఈ గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శవంతంగా ఉంటుంది. ఇదే మన సనాతన ధర్మంలోని గొప్పదనం. మానవ మనుగడకు కారణమైనటువంటి ఆహారాన్ని దైవంగా భావించి పూజలు అందించే ఇటువంటి గ్రామాలు ఎప్పుడూ సస్యశ్యామలంగా కరువు కాటకాలకు దూరంగా ఉంటాయి. మీ ఊర్లో కూడా ఇలాంటి విశిష్టతలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇది వేట్లపాలెం, కాకినాడ జిల్లాలో ఉంది. ఈ వేట్లపాలెం ఎక్కడో ఉందనుకుంటున్నారా? ఇది సామర్లకోటకి అతి సమీపంలోనే కలదు. మీరు కనుక ఈసారి అయితే పంచారామ క్షేత్రంకి వచ్చి శివయ్యను దర్శించుకున్నట్లయితే ఆ తరువాత వెనువెంటనే ఈ గుడిని కూడా దర్శించుకోవచ్చును. ఇక్కడే స్వయంభు క్షేత్రం కూడా ఉన్నది. ఆ తర్వాత మీరు బిక్కవోలు ప్రయాణం చేయవచ్చును. ప్లీజ్ హోల్డ్ అవర్ ఛానల్ అండ్ గెట్ మోర్ వీడియోస్.